నమస్తే అండి, జెన్యూన్ కార్స్ ఏపీ. నా పేరు సుబ్రహ్మణ్యం, అది కాకినాడ, ఆంధ్రప్రదేశ్. ఈ కత్తిపూడిలో ఉన్నాను సార్. ఈరోజు 9వ తారీఖు కత్తిపూడిలో ఉన్నాను. కంటైనర్ వచ్చింది సార్. ఇది మస్కట్ నుంచి డబ్బులు వేశారు కదా, హోండా అమేజ్. కంటైనర్ లేట్ అయిపోయింది సార్. దారిలో కరకపూర్కి భువనేశ్వర్కి మధ్యలో వెహికల్ కంప్లైంట్ వచ్చింది. ఒక డ్రైవర్ 2 రాత్రులు 2 పగలు నిద్ర లేకుండా బండి పని చేయించారండి. దీని పని చాలా ఇబ్బంది పడ్డారు. మనం అనుకుంటాం చాలా లేట్ అయిపోయింది అనుకుంటాం సార్ ఇది, కానీ పాపం వాళ్ళ ఇబ్బందులు మనకు తెలియదు కదా. మనకి ఏంటంటే పని అవ్వాలని చూసుకుంటాము సార్. విఎక్స్ అదిగోండి కారు, బండార్లంక విజయలక్ష్మి గారిది కారు. పర్ఫెక్ట్గా అదిగో వీల్ లాక్స్ చేసి వస్తాయండి. ఇవి వీల్ లాక్ చేసి అలా వస్తాయండి. చాలా సేఫ్టీగా సెక్యూరిటీగా వస్తుంది. డ్రైవర్ దాదా అయినా పాపం లేట్ అయిపోయింది, చాలా స్ట్రగుల్ అయిపోయారు, చాలా ఇబ్బంది పడ్డారు. బట్ ఏదైనా నమ్మకంగా జెన్యూన్గా తీసుకొచ్చారు వెహికల్. ఎందుకంటే ఒక్కొక్కసారి లేట్ అయిపోతుంటుంది సార్. ఏదైనా మనుషులు చేసే పనులు కదా, కొద్దిగా లేట్ అవుతూ ఉంటాయి. అలాగే ఎన్ఓసి విషయంలో కూడా ఒక్కొక్కసారి నేను 20 రోజులు 30 రోజులు అనేది ఒక్కొక్కసారి 40 రోజులు కూడా పడుతుంది. మనకు వర్క్ అవ్వడం, కరెక్ట్గా వర్క్ జెన్యూన్గా అవ్వడం మనకు ముఖ్యం సార్. ఒక 10 రోజులు 4 రోజులు లేట్ అవ్వచ్చు. యాక్చువల్గా ఈ కారు 2వ తారీఖునే నేను కంటైనర్కి ఎక్కించాను దగ్గరుండి, కానీ ఇప్పుడు వచ్చింది సార్ ఇది. అంటే 7 రోజులు పట్టేసింది కంటైనర్. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళ ఇబ్బంది వల్ల లేట్ అయిపోయింది. చాలా చక్కగా ఎలా ఎక్కించాం అలాగే వచ్చింది సార్ కార్. ఇది పర్ఫెక్ట్గా వచ్చింది. ఈ కత్తిపూడి ఎదర 1 కిలోమీటర్ దూరంలో కత్తిపూడి ఉందండి. కార్ అంతా కూడా పర్ఫెక్ట్గా ఉంది సార్. ఒరిజినల్గా ఎలా ఉందో డ్రైవర్ వెరీ గుడ్ కండిషన్లో తీసుకొచ్చాడు ఆయన. థ్యాంక్ యూ దాదా, థ్యాంక్ యూ. పర్ఫెక్ట్గా వచ్చింది సార్. కార్ అంతా కూడా పర్ఫెక్ట్గా ఎలా పంపించాం అలాగే ఉంది. దుమ్ము పడుతుంది, ఎందుకంటే సైడ్ విండోస్ ఓపెన్ చేయడం డస్ట్ వెళ్తుంది సార్. ఇది లోపల గాలి వెళ్ళడం కోసం. ఓకే అండి, పర్ఫెక్ట్గా ఉంది. డాక్యుమెంట్స్ కా ఇస్మే डॉक्यूमेंट्स चाबी है ना उधर, और एक स्टीयरिंग कोई एक मिला था, एक ही दे दिए. బండార్లంక విజయలక్ష్మి గారి హోండా అమేజ్ అండి. ఇది క్వాలిటీ కార్ సార్, మంచి కార్ ఇది. సారు వీడియో చూసి వెంటనే వితిన్ నిమిషాల్లోనే ఆయన అమౌంట్ వేశారు. ఆయన మస్కట్లో ఉంటారు, శ్రీనిబాబు గారు. విజయలక్ష్మి గారికి మంచి కారు ఉంది. ఇది విఎక్స్ హోండా అమేజ్ 30వ తారీఖున ఎప్పుడో పెట్టాను కదా సార్. 31నే అమౌంట్ పేమెంట్ అయిపోయింది. 2వ తారీఖున ఎక్కించాను. ఈసారి లేట్ అయింది సార్ బాగా. కంటైనర్ పాపం చాలా ఇబ్బంది పడిపోయారు. బ్రేక్ డౌన్ అయింది మధ్యలో, చాలా ఇబ్బంది అయ్యి కత్తిపూడి నుంచి బయలుదేరానండి. చేబ్రోల్ క్రాసింగ్ ఇది, చేబ్రోల్ క్రాసింగ్. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇది సర్వీసింగ్ చేయాలి. కొద్దిగా డస్ట్గా ఉంది. కంటైనర్ సైడ్ డోర్స్ ఓపెన్ చేసి వస్తాయి కదా. చేబ్రోల్ దాటానండి. ఓకే, కార్ పర్ఫెక్ట్గా ఉంది సార్. చాలా స్మూత్గా ఉంది, చాలా స్మూత్గా ఉందండి. కార్ అంతా కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది. సీట్ కవర్లు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. ఫ్లోర్ మ్యాట్ వేయించేసాం దీనికి. వెహికల్ అంతా కూడా కరెక్ట్గా ఉందండి. ఓకే అండి, నమస్తే అండి, జెన్యూన్ కార్స్ ఏపీ. ఇది బండార్లంక మస్కట్ నుంచి అమౌంట్ వేశారండి దీనికి. కలకత్తాలో 3,25,000 ప్రైస్ దీనిది. మనకి కమిషన్ 15,000, ట్రాన్స్పోర్ట్ 15,000 తీసుకొచ్చి వాటర్ సర్వీసింగ్ చేసి పెట్టాను సార్. చాలా బాగుంది వెహికల్. వెహికల్ అయితే పర్ఫెక్ట్ సార్. ఇది ఫ్లోర్ మ్యాట్ వేయించాను బ్లాక్ కలరు. దానికి ఆల్రెడీ మ్యాట్లు 2 వేసి ఉన్నాయి. ఆండ్రాయిడ్ స్క్రీన్ ఉంది. విఎక్స్ టాప్ ఎండ్ వెహికల్ ఇది, టాప్ ఎండ్ వెహికల్ సార్. ఇది 43,000 షోరూమ్ ట్రాక్ ఒరిజినల్ సార్. స్టెప్ని ఇప్పుడు వరకు టచ్ చేయలేదు. స్టెప్ని ఒరిజినల్ అంటే ఇంకొకసారి పెట్టాలి కదా అని చెప్పి పెడుతున్నాను సార్. స్టెప్ని ఇప్పుడు వరకు టచ్ చేయలేదండి.
చాలా నీట్గా ఉంది. కొత్త 4 కాంటినెంటల్ సీల్ టైర్లు వేసి ఇచ్చేసారు మనకి. ఆయన వేసి 500 కిలోమీటర్లు కూడా తిరగలేదు. ఇది కార్ అపార్ట్మెంట్లో నా అపార్ట్మెంట్ సార్, ఇది నా ఫ్లాట్ పైన 4th ఫ్లోరు. అదిగోండి బత్తులు రమా సుబ్రహ్మణ్యం మాదే సార్ అది. వెహికల్ ఇక్కడ పెట్టేస్తున్నాను సార్. ఇక్కడికి ఇవాళ మంచిది కాదు, ఇవాళ 9వ తారీఖు అష్టమి ఏదో అని చెప్పారు. రేపు ఎల్లుండిలో మంచి రోజు చూసుకుని వచ్చి పట్టుకెళ్తారండి. ఇక్కడ మా శివ ఉన్నాడు, ఆ శివ చూసుకుంటాడు ఎంతనే, ఆయనే మాకు మేనేజర్. ఓకే అండి, నమస్తే అండి, కంగ్రాచులేషన్స్ సార్, థ్యాంక్ యూ.